హెల్త్ న్యూస్ మీకోసం. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల తాకిడి చాలా తక్కువ. ఋతుచక్రం, నెలసరిలో స్త్రీ శరీరంలోని ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు వాళ్ళకి హృద్రోగ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే ఒకసారి మెనోపాజ్ దశకి చేరుకున్నాక ఆ రక్షణ పోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు. మరి మెనోపాజ్ దశకు చేరుకున్న వాళ్ళందరిలోనూ గుండెపోటు సమస్య ఉంటుందా, లేకపోతే వాళ్ళ జీవనశైలి ఇందుకు దోహదం చేస్తుందా అన్న ప్రశ్నలతో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్, బేలర్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ఒక సమగ్ర పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3000 మంది మహిళల జీవనశైలిని ఇందుకోసమని అధ్యయనం చేశారు. మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి ఈ 3 నడి వయసులో ఉన్న మహిళల్లో హృద్రోగ సమస్యలకు దారితీస్తున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. అందులోనూ నిద్రలేమి అనేది మిగతా రెండిటి ప్రభావాన్ని ఎక్కువ చేస్తుందని వారు తేల్చి చెబుతున్నారు. 7 నుంచి 9 గంటలు నిద్రలేని వారిలో దీర్ఘకాలం తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజువారీ జీవితంలో ఏదో ఒక రకంగా వ్యాయామానికి చోటు కల్పించడం, పోషకాహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చాలా వరకు నిద్రలేమి నుంచి మహిళల్ని బయటపడేస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు.